ఈ జులై వర్షాకాలమే కాదు, డబ్బులు కుప్పించే కాలం అని మీకు తెలుసు. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా 15,000-20,000 రూపీస్ వరకు ఏం చేసుకోవచ్చు ఈ జులై మంత్ లో. అదెలా అంటే ఐపీఎస్ త్రూ. ఈ జులై మంత్ లో 3 to 5 మెయిన్ కూడా ఐపీఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆ కంపెనీస్ కూడా టాప్ మోస్ట్ కంపెనీస్. అంటే ఒక్కొక్క ఐపీఓ నుంచి ఈజీగా 40-50% రిటర్న్స్ అయితే మనకు వస్తుంది. ఎలా అంటే మనం ఆ ఐపీఓకి దాని లాస్ట్ రోజు అప్లై చేసి జస్ట్ 3 days లో మనకి 6,000-7,000 రూపీస్ రిటర్న్స్ అయితే వస్తాయి. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే కంప్లీట్లీ లక్ బేస్డ్ ఉంటుంది. అండ్ మనం ఐపీఎస్ ని జస్ట్ జిఎంపీ మీద కాకుండా దాని ఫండమెంటల్స్ అండ్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్, మార్కెట్ సెంటిమెంట్ ఇవన్నీ చూసుకొని కొంచెం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మనకి ఈ 3 to 5 ఐపీఎస్ లో ఐపీఎస్ వచ్చిన 15,000 రూపీస్ వరకు అయితే మనం దీని నుంచి తీసుకోవచ్చు. సింపుల్ గా ఏమీ లేదు. మనం ఒక ఐపీఓకి అప్లై చేయాలి అంటే 15,000 రూపీస్ మనం పెట్టి అప్లై చేయాలి. అయితే ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు, మన ఫోన్ ఆటోపేలోనే ఉంటాయి. అయితే మనకు ఒకవేళ ఐపీఓ అలాట్మెంట్ జరిగితే మనకి స్టాక్స్ వస్తాయి. ఆ స్టాక్స్ సెల్ చేసుకుంటే 67 రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ లేదంటే మన బ్యాంక్ లోనే మన డబ్బులు అనేవి ఉండిపోతాయి. సో ఇది ఎలా అంటే లక్ బేస్ ఉంటుంది. కానీ మనం పాసిబిలిటీ పెంచుకునే ఛాన్సెస్ కి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అయితే ఈ జులై మంత్ మొత్తం ఐపీఓ అప్డేట్స్ అండ్ ఎప్పుడు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అండ్ ఏ కంపెనీస్ అవాయిడ్ చేయాలి అని కంప్లీట్ గా నేను ఈ జులై మొత్తం మన ఇన్స్టాలో అప్డేట్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన పేరుని ఫాలో ఐపీఓ కామెంట్ చేయండి. నేను ఈ మంత్ లో ఏ ఐపీఎస్ రాబోతున్నాయి అండ్ మనం వాటి అలాట్మెంట్ ఛాన్సెస్ ఎలా పెంచుకోవాలి అని చెప్పి ఒక పీడిఎఫ్ ఇస్తాను. ఆ పీడిఎఫ్ సెండ్ చేస్తాను.